మరి ఇక్కడ ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇంత అద్భుతంగా జరుగుతున్న ధ్యాన యజ్ఞ నిర్వహణకు నడుం కట్టి నడిపిస్తున్న గ్రేట్ మాస్టర్స్, ఈ యజ్ఞానికి చైర్మన్ అయిన సంగీత బాబు గారు మరి వారి సతీమణి సుజాత గారు. 1998 నుంచి ఈ దంపతులిద్దరూ కూడా పత్రిజీని కలవడం, ధ్యాన ప్రచారం చేస్తూ విరివిగా ఇంటింటా ధ్యానాలు చేయిస్తూ ఉండడం జరిగింది. అలాగే రమణ గారు, కేశవరాజు గారు, శివప్రసాద్ గారు, కంచి రఘురామ్ గారు, భీమాస్ రఘు గారు మొదలైన మాస్టర్స్తో కలిసి ఎన్నో ధ్యాన కార్యక్రమాలు, ట్రెక్కింగ్లు నిర్వహించడం జరిగింది. ఎంతోమందిని ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే 150 ధ్యాన సప్తాహాలు కూడా నిర్వహించారు. ఆ సప్తాహాల కారణంగా రాయలసీమలో ఎన్నో పిరమిడ్స్ నిర్మాణంలోకి రావడం జరిగింది. 2006 నుంచి శ్రీవారి సేవకులకు కూడా ధ్యానం నేర్పిస్తూ ఈ పిరమిడ్ సొసైటీకి ఎనలేని సేవలు అందిస్తున్నవారు ఆ దంపతులిద్దరూ. వారిద్దరిని మనం ఘనంగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. సుజాత మేడం గారిని, సంగీత బాబు గారిని. వారిని ఈ సభని ముందుకు, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఓకే మాస్టర్స్. మా శ్రీమతి, ఆమెలో సుఖం నేను కాదు, నాలో సుఖం ఆమె. ఓకే. పిఎస్ఎస్ఎం చాలా అద్భుతంగా ఇక్కడ యజ్ఞం నిర్వహిస్తున్నారంటే దాని వెనక ఎన్నో మంది సపోర్ట్ చేసిన తిరుపతి అనేది ఒకటి ఉంటుంది. ఆ తిరుపతి మాస్టర్లు కూడా సపోర్ట్ ఉంటుంది. అంటే ఏ హైదరాబాద్లో జరిగిన హైదరాబాద్ మాస్టర్స్ సపోర్ట్ ఉంటారు, తిరుపతిలో ఉంటే తిరుపతి మాస్టర్స్ సపోర్ట్ ఉంటారు, అలాగే విజయవాడలో జరిగితే విజయవాడ సపోర్ట్ ఉంటారు, వైజాగ్లో జరిగితే వైజాగ్ సపోర్ట్, అది అందరికీ తెలిసినగా. అలాగే రాజగజపతి సారు అక్కడ చేసినా కానీ అక్కడ కూడా ఆ సంబంధించిన వారు విశాఖపట్నం కూడా ఉంటారు. అదే మాదిరిగా ఇంత యజ్ఞం జరుగుతూ ఉందంటే కూడా తిరుపతి మాస్టర్ల యొక్క సపోర్టుతోనే ఇక్కడ జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీన్ని నడిపించవలసిందిగా ప్రొఫెసర్ ప్రతాప్ సారు, మా సీనియర్ మోస్ట్ మాస్టరు, డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య గారి శిష్యరికం చేసినటువంటి ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నటువంటి వారు మహామహోధ్యాయ సముద్రాల లక్ష్మయ్య గారికి, మేడసన్ మోహన్ గారికి ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. వాళ్ళ శిష్యరికంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ ప్రతాప్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సారు ఆహ్వానిస్తూ. ఆత్మీయ బంధువులందరికీ అనంత ప్రణామాలు. ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి ఆశ్రయం ఇచ్చినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి మాస్టర్లు అందరికీ కూడా నమస్సుమాంజలిని తెలియచేసుకుంటూ, పునాదిరాళ్లుగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈసారి ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్నటువంటి మహాయజ్ఞంలో భాగంగా పునాదిరాళ్ళు అన్నటువంటి విభాగాన్ని ప్రత్యేకంగా చేసి ఎవరైతే ఉద్యమానికి చేయూతనిచ్చారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి అవకాశం రావడం చాలా అదృష్టం. కాబట్టి ప్రత్యేకంగా పేర్లతో కాకుండా తిరుపతిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఆరంభం నుంచి మొట్టమొదటిసారి ఎప్పుడైతే దివ్యారామంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి మా గురువుగారు అయినటువంటి సముద్రాల లక్ష్మణయ్య గారు నిర్వహిస్తున్నటువంటి ఉపన్యాసాల సరళిలో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగి ఆ రోజునే తిరుపతిలో ధ్యాన ఉద్యమాన్ని ఆరంభించారు పత్రిజీ గారు. అది ఏ క్షణమో తెలియదు కానీ అది మహావృక్షమై ఈరోజు ఈ ఉద్యమానికి అంతటి కూడా తిరుపతి మూలస్థానం అయింది. కాబట్టి ఈ ఉద్యమంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి తిరుపతి పిరమిడ్ మాస్టర్లందరినీ హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తిరుపతి మాస్టర్లందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెనక చేర్చేయండి బా, కూర్చోండి, వెనక చేర్చేయండి. తిరుపతి మాస్టర్లందరూ ఒకని పెద్దినేని దేవరాలు గారు, ఆయనకి కూర్చోండి అందరూ. ఎల్ఐ గారు ముందుకు రండి, ఆడండి, ఆ మూలకు రండి. ఎల్ఐ సార్ తిరుపతి మాస్టర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం.
సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకసారి స్వర్ణోత్సవాలు చేయాలి అనేసి ఒక ఆలోచన వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పిఆర్కే ప్రసాద్ గారికి. ఇది నేను చెప్పేదంతా ఆయన డైరీలో ఉండదు, ఒకరు చెక్ చేసుకోవాలి మనం అందరం. ఆ పిఆర్కే ప్రసాద్కి స్వర్ణోత్సవాలు చేయాలి, బోర్డు స్వర్ణం చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి స్వర్ణోత్సవం చేయాలా, ఇక్కడ ఏమి చేయాలో మాకు అర్థం కాలేదు, నువ్వే ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా నడిపించాలనేసని పివిఆర్కే ప్రసాద్ గారు స్వామివారిని కోరుకున్నాడు. స్వామివారిని కోరుకున్న తక్షణమే స్టార్ట్ అయింది. స్వర్ణోత్సవాలు దగ్గరకు వస్తూ ఉంది, ఏం అర్థం కాలేదు. బోర్డు మీటింగులు జరుగుతూ ఉంది, ఏం అర్థం కాలేదు. బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది, ఏం అర్థం కాలేదు. ఇట్లా ఉన్నటువంటి స్థితిలో ఒక దిశ తిప్పుకొని వచ్చింది ఆ ప్రదేశం. అటువంటిది హీట్ అయిపోతూ ఉంది, బోర్డుకంతా హీట్గా ఉంది. అట్లా ఉండేటప్పుడు కొద్దిమంది ముస్లిం సోదరులు, ఒక కుటుంబం నేరుగా పివిఆర్కే ప్రసాద్ దగ్గరికి రావడం జరిగింది. తెల్లవారితో 10 గంటలకు వచ్చారు. సార్ని కలవాలని అటెండర్కి చెప్తే అటెండర్ వండుకొని, అయ్యా ఈ మాదిరి ఫుల్ బిజీలో ఉండారు, వేడెక్కి ఉండదు వాళ్ళకి, స్వర్ణోత్సవాలు చేయాలని, ఏం అర్థం కాలేదని. అప్పుడు సాయంత్రం వరకు వేచినప్పుడు అటెండర్ నేరుగా పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గరికి పోయి, సార్ తెల్లవారు నుంచి ముస్లిం సోదరులు వచ్చుండారు, వాళ్ళు ఈ మాదిరి మిమ్మల్ని ఏదో మాట్లాడాలంటారంటే, ఇప్పుడుండే స్థితిలో ఇదేందనేసి నేను భద్రాన్ని బయటికి పోయి ఆయన గట్టిగా ఏమి చెప్పండి అంటే, మాకు ఒక 5 నిమిషాలు టైం ఇండి అయ్యా అని అడిగినారు. అడగతానే ఆ ముస్లిం సోదరుని కూర్చోబెట్టి చెప్పండి అని అంటే, ఆయనకు టెన్షన్ అయిపోయి చికాగ్గా ఉంది, దగ్గరకు వచ్చింది, స్వర్ణోత్సవాలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం అర్థం కాలేదు. స్వామివారి పైన అన్నీ పెట్టేస్తున్నాం, ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆలోచనలో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్టీ వాళ్ళు, ఏఈలు, డిఈలు మొత్తం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఆయన మన ముస్లిం సోదరు, అయ్యా మాది గుంటూరు జిల్లా, మా తండ్రి గారి పేరు నా పేరు షేక్ మస్తాన్ ఖాన్, కాబట్టి మీకు ఒక 2 నిమిషాలు మా పాత్ర విన్నపించుకుంటున్నాము అనేసి అని చెప్పినారు. ఇక్కడ ఎవరికి తెలుసు, అష్టాదళ పాద పద్మారాధన సేవ అని ఒకటి ఉండదు, తెలుసా? తిరుమలలో తెలుసా తెలీదా? అష్టాదళ పాద పద్మారాధన సేవ, ఆ సేవకు వద్దురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఆ ముస్లిం సోదరులు నేరుగా పివిఆర్కే ప్రసాద్ దగ్గరికి పోయి, అయ్యా ఈ మారి మా తాతగారు మా పెరటిలో ఉన్నటువంటి పుష్పాలు తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి 108 స్తోత్రాలు చేసి ఆ తర్వాత భోంచేసేవాళ్ళు. ఆయనకి మా తాతగారికి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏమిటంటే 108 బంగారు పుష్పాలు స్వామివారికి అర్పించాలనుకుంటున్నాము, కాబట్టి అనేసి అని చెప్పడం మా తాతగారు చేయాలని, ఒక పూట భోంచేసి 2 పూటలు భోంచేయకుండా కొన్ని బంగారు పుష్పాలు తయారు చేశారు. ఆ తర్వాత మా తాతగారు తనంతరం మా తండ్రి గారు దాన్ని మళ్ళా యథాప్రకారం ఆ స్థానాన్ని తీసుకున్నారు. మా తండ్రి గారు కూడా కొన్ని బంగారు పుష్పాలు తయారు చేశారు. మళ్ళా బంగారు పుష్పాలు అయిపోయిన తక్షణం ఆ వంతు నాకు వచ్చింది, మా తండ్రి గారు కూడా తనం అయిపోయినారు. ఆ తర్వాత నాకు కూడా అవకాశం వచ్చింది. 108 బంగారు పుష్పాలు 2 పూటలు భోంచేయకుండా ఒక పూట భోంచేసి 108 బంగారు పుష్పాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వాలనేసని నేరుగా పివిఆర్కే ప్రసాద్ దగ్గర ఆ ముస్లిం సోదరులు పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏమని మొక్కుంటున్నారు, స్వామి ఈ యొక్క బంగారు పుష్పాలని స్వామివారికి అర్పించాలి, నీదే భారం అనేసని ఇక్కడ ఈ ముస్లిం భక్తులు వేడుకుంటున్నారు. అక్కడ పివిఆర్కే ప్రసాద్ గారు స్వర్ణోత్సవం జరగాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి ఏమని అర్థం కాలేదు. అట్టేటప్పుడు ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి ఈ ముస్లింల సోదరులు పంపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నాడు ఏమని అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి 1983లో అప్పుడున్నటువంటి రామారావు గారి దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని బోర్డులో రెవల్యూషన్ పాస్ చేసుకొని అష్టాదళ పాద పద్మారాధన సేవ అనేసరి 108 బంగారు పుష్పాలతో ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి పాదాల చెంత సేవ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క మంగళవారం. అటువంటి స్వామివారికి ఎలా అయితే సేవ చేసేదానికి వాళ్ళు ఎంత కష్టపడినారో ఆ ముస్లిం సోదరులు, ఎలా అయితే బోర్డు ఎలా అయితే ఇవ్విందో ఈ బోర్డు కూడా పిఆర్కే ప్రసాద్ బోర్డు లాగా నేను కూడా తనకలాడేటప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ సేవ చేసేదాన్ని భాగస్వాములైనారు.
వీళ్ళందరూ నడిపించిన వ్యక్తినే నేను నడిచే వ్యక్తిని. ఆడ వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే ఆయన మొక్కున్నాడో నేను ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుతూనే ఈరోజు వీళ్ళందరూ వచ్చి 1.5 రోజు భోజనానికి ఇవ్వడం జరిగింది మా తిరుపతి మాస్టర్లంతా కలిసి. ప్రతి ఒక్కరూ ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బుల గురించి ప్రస్తాపన రాకూడదు కాబట్టి అందరూ అన్ని భాగాలుగా చేసి అందరూ 1.5 రోజు భోజనానికి ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ 2 రోజులకి భోజనానికి ఇవ్వాలనుకున్నారు. కానీ మనకున్నటువంటి పరిస్థితులు ఒకటిన్నరకు నెక్స్ట్ 3వ రోజు జరిగేటప్పుడు ఖచ్చితంగా 3 రోజులు భోజనానికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీరు మన ప్రతాప్ సార్ని మొత్తం డీల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. నా పేరు ప్రతాప్ అండి. నేను వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా 35 ఏళ్ల పాటు సర్వీస్ చేసి 2011లో రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా 2008 ఆ ప్రాంతాల్లో నాకు వచ్చినటువంటి అనారోగ్యం నాకు ధ్యానానికి దగ్గర చేర్చింది. దాంతో 2010 ఆ ప్రాంతాల్లో నుంచి మాత్రమే నేను ధ్యానిగా రావడం జరిగింది. తమాషా ఏమిటంటే నా 35 ఏళ్ల వృత్తి జీవితంలో ఒక అధ్యాపకుడిగా, ఒక ఆచార్యుడిగా పిల్లలకు సంస్కృతాన్ని చెప్పేటువంటి అవకాశం ఉన్నా, సంస్కృతంలో ఉన్నటువంటి ప్రాచీనమైన ధ్యాన సముపార్జన విధానం ఏదైతే ఉన్నదో అది కేవలం మాటకు వరసకే కానీ వాస్తవం కాదు అని చెప్పేవాడిని. ఎందువల్లంటే ఏ విశ్వామిత్రుడో ఏ వాల్మీకో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని చేశారు అంటే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేయాల్సి వచ్చింది. మనకి అర్ధ నిమిషం, 1 గంట సేపు ఏకాగ్రతని సమకూర్చుకోలేని వాళ్ళు 1000 ఏళ్ళు తపస్సు చేశారు అంటే ఏం నమ్ముతాం? చెప్పారు, వింటూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. కానీ నేను ధ్యానంలోకి రావడానికి ఉపకరించినటువంటి సాధనం అనారోగ్యం. ఒక ధ్యాని తాను అనారోగ్యంతో ఉంటూ ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పాలి అనేటువంటి తపనతోటి ఇంటింటి తిరిగింది. నేను లంబర్ స్పాండిలైటిస్తో మంచం మీద పడుకున్నటువంటి సందర్భంలో ఆ మేడం గారు వచ్చి మీరు ధ్యానం చేయండి తగ్గిపోతుంది అని చెప్పన్నారు. అప్పటికే అల్లోపతి, ఆయుర్వేదం అన్నీ కూడా ప్రయత్నం చేశా. దాంతోపాటు పిరమిడ్ ఛానల్ని కూడా వాడడం జరిగింది. ఏది పనిచేసిందో తెలియదు కానీ ఒక 10 రోజుల్లో నేను మామూలు మనిషి అయ్యాను. అప్పటి నుంచి పత్రిజీ గారిని చూడాలి అని చెప్పని పిరమిడ్ ఇంటర్నేషనల్ వ్యాలీలో కింగ్స్ ఛాంబర్లో ఎవ్వరి సహాయము లేకుండా ఒంటరిగా ధ్యానం చేశాను. 10 నిమిషాలు చేస్తాను అనుకున్నటువంటి వాడిని 45 నిమిషాలు గడిస్తే కానీ నాకు తెలియలేదు. అప్పటి నుంచి ధ్యానాన్ని నా జీవితంలో భాగం చేసుకున్నాను. ఒక అనారోగ్యం నాకు ధ్యానాన్ని పరిచయం చేస్తే ప్రపంచానికే వచ్చినటువంటి అనారోగ్యం కరోనా సందర్భం నా ఇంటి మీద పిరమిడ్ వచ్చేలా చేసింది. ఆ పిరమిడ్ నిర్మాణంతో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 10 గంటల దాకా అనేక మంది ధ్యానులకి ధ్యానం చేసుకోవడానికి అవకాశం కలిగించాను. అలాగే పత్రిజీ గారి ప్రధానమైనటువంటి 3 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే ఒక 4000 పుస్తకాలు ఉన్నటువంటి లైబ్రరీని సిద్ధం చేశాను. అది స్వాధ్యాయానికి ఉపయోగపడుతూ ఉన్నది. అదేవిధంగానే ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల దాకా సజ్జన సాంగత్యం చేస్తున్నా. కాబట్టి పత్రిజీ గారి ప్రబోధనలు 3 కూడా ప్రత్యక్షంగా ప్రతిరోజు వాటిని అనుసరిస్తూ నా జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను. మొట్టమొదటిసారి పత్రిజీ గారికి నేను పరిచయం అయింది సముద్రాల లక్ష్మణయ్య గారి శిష్యుడిగా. అప్పటి నుంచి చాలామందికి తెలుసు తిరుపతిలో
సముద్రాల లక్ష్మణయ్య గారు అంటే పత్రిజీ గారికి అనంతమైనటువంటి అభిమానం. వారి పట్ల ఎంతటి అభిమానాన్ని చూపించారో నా పట్ల పత్రిజీ గారు అంతటి ప్రేమను కురిపించారు. వారి ప్రేమకు కారకుడైనటువంటి నాకు హృదయపూర్వకంగా మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ గారికి, పత్రిజీ గారి సంతతి అయినటువంటి మనందరికీ కూడా ఈ సందర్భంగా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. తిరుపతిలో ఉన్నటువంటి మెడిటేషన్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1-2 నిమిషాల్లో వాళ్ళని గురించి పరిచయం చేసి ధ్యానం వల్ల వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాడిని చెప్పాలి అనేటువంటి ప్రార్థిస్తూ, 1 మీ పరిచయం, 2 ధ్యానానికి ఎప్పుడొచ్చారు, ధ్యానం వల్ల మీరు పొందినటువంటి ప్రయోజనం. ఈ 3 విషయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాత్రమే తీసుకొని కార్యక్రమాన్ని సక్రమంగా సమయం రీతిని పాటిస్తూ నిర్వహిస్తారని కోరుకుంటూ అందరినీ ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నాను. ఓకే. ఓం నమో వెంకటేశాయ. మనకు ఈరోజు ఇక్కడ ధ్యానయజ్ఞం అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము అంటే సాక్షాత్తు ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పత్రిజీ యొక్క సంకల్పం. ఇక్కడ ఇంత అద్భుతంగా ధ్యానం నిర్వహించుకోవడానికి పిఎంసి వారు ఎంతో సహకరించారు. మనము ఇంత అద్భుతంగా నిర్వహించుకున్నాము. అందరికీ కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం వచ్చిందంటే స్వామివారి ఆశీస్సులే. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనం ఇక్కడ కలుసుకున్న దానికి ఎవరైతే ప్రధాన కారకులో డాక్టర్ బంబిషే పత్రి సార్కి ఒకసారి మనము గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. నా పేరు ఎల్లయ్య, తిరుపతి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయినాను. అంటే నేను ధ్యానంలోకి వచ్చి ఒక 5 ఇయర్స్ అయింది. సో అది ప్రాపంచిక జీవితం. ధ్యానంలో రాకముందు ప్రాపంచిక జీవితం అంటే ప్రాపంచికంలో ఎంత అనుభవించినా కూడా అది మనకి కౌంట్లోకి రాదన్నమాట. సో ఆధ్యాత్మిక వచ్చిన తర్వాతనే మనమెవరు, మనం ఎందుకు భూమిపైకి వచ్చాము, మనం ఏం చేయాలి ఇక్కడ అనేది తెలుస్తుందన్నమాట. ఆధ్యాత్మిక అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే. మన స్వరూపాన్ని మనం అంగీకరించడం ఆధ్యాత్మికము. మనం ఎవరో తెలుసుకోవడం ఆధ్యాత్మికము అనేది తెలిసిందనమాట. సో ప్రాపంచిక ఎంత అనుభవించినా కూడా మళ్ళా ఏదో పాపాలు పుణ్యాలు చేస్తాం, జన్మ తీసుకుంటాం. ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత మనం ఆత్మ సంబంధించిన కర్మలే చేస్తాము, జన్మ లేకుండా చేసుకుంటాము, జ్ఞానం పొందుతాము. అసలు జ్ఞానము ఎందుకంటే జన్మ లేకుండా చేసుకున్న దానికే జ్ఞానము. ఎందుకు జ్ఞానం మనిషికి అంటారు? ఏమైనా రోగాలు, బాధలు, కష్టాలతో బాధపడతా ఉంటే మేము నువ్వేదో జ్ఞానం అంటారు. జ్ఞానము ఎందుకంటే అందుకనే పత్రిజీ గారు ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షము. గురువు గారే ఒక్క సెంటెన్స్లో చెప్పేశారు. మరి దాన్ని మనం హలో. సో కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చి ఏం తెలిసిందంటే ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చును, సాధించలేనిది ఏదీ లేదని నేను తెలుసుకున్న ధ్యానం ద్వారా. ఇదే నా అనుభవం అన్నమాట. థ్యాంక్ యూ. దయచేసి 70 మంది ఉన్నారు. మనిషికి 5 నిమిషాలు మాట్లాడినా కూడా 7 గంటలు అవుతుంది. మనకి ఇచ్చింది 1 గంట మాత్రమే. సార్ చెప్పినట్టు మీ పేరు, ధ్యానానికి చెప్పిన మీ అనుభూతి అంతే ప్లీజ్. ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సునీతా కుమారి, మాది తిరుపతి అండి. గురువుగారు ఏం చెప్పారంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే మిత్రత్వంలో జీవించాలి, అంటే అరిషడ్ వర్గాలు అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా మై డియర్ మాస్టర్స్ అన్నారు, మనందరినీ మాస్టర్స్గా ఎదగాలి అన్నారు. మాస్టరీ మనం సాధించాలంటే సప్త వ్యసనాలు త్యజించాలి. మై డియర్ గాడ్స్ అన్నారు, అంటే మనందరము
భగవంతుళ్ళము అని చెప్పారు. మరి మనందరము దేవుడుగా ఉండాలంటే మానం మధురం, అవమానం మధురం, అన్నీ మధురమే అని చెప్పారు గురువుగారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఏమి జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనం పూర్ణాత్మలుగా ఎదుగుతాము. ఇది గురువుగారు ఇచ్చిన సందేశము. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ జన్మలోనే ఆత్మజ్ఞానులుగా, బ్రహ్మజ్ఞానులుగా ఎదిగి పూర్ణాత్మలుగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే. ఇక్కడ విచేసినటువంటి ఆత్మబంధువులకు ప్రణామములు. ముందుగా మన వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రి సారికి అనేక వందనాలు తెలుపుకుంటూ, నేను గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానంలో ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ మూడు వచ్చాయి. వాటి వల్ల ధ్యానం చేసుకుంటున్నాము. అందరూ అదేవిధంగా ధ్యానం చేసుకుంటూ ఈ ధ్యాన మహాయజ్ఞం చాలా గొప్పగా తిరుపతిలో జరుగుతున్నందుకు, మరియు మూడవది కూడా ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ దేవదేవుడిని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుపతికి వచ్చి ఈ మాహితిలో ఇంత గొప్పగా, ఇంత సక్సెస్గా జరుగుతున్నందువరకు థ్యాంక్ యూ మాస్టర్స్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మల్లీశ్వరి. నేను హై స్కూల్లో హిందీ టీచర్గా 22 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 17 సంవత్సరాలు అయిందన్నమాట. సూసైడ్ చేసుకునేటటువంటి స్థాయి నుంచి సూసైడ్ ఎందుకు చేసుకోకూడదు అని క్లాసులు చెప్పే స్థాయికి నేను వచ్చానంటే అది కేవలం ధ్యానం మాత్రమే. కాబట్టి ఈ ధ్యానాన్ని నాకు ఇచ్చినటువంటి నా గురువుగారు, మనందరి గురువుగారికి ఒకసారి కృతజ్ఞతలను తెలియజేస్తూ, పిఎంసిలో అన్ని విభాగాలు వచ్చేసాయి. ముఖ్యంగా మనము ఫోన్ ఆన్ చేస్తే స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్ట్రెస్, దాన్ని మన పిఎంసి ద్వారా తీసుకొస్తే ఆ పిల్లలు ఇప్పుడు చాలామంది, లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారన్నమాట. మన ఛానల్ ద్వారా దాన్ని కూడా మనం అందరం తీసుకొచ్చి పిఎంసిని ఇంకా ఏ సమస్యకైనా పరిష్కారం పిఎంసిలో దొరుకుతుంది అనే స్థాయికి మనందరం తీసుకురావాలి. అందులో నేను కూడా పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పెద్దినేని దేవరాజు నాయుడు. నేను 2001 మార్చి 3వ తారీఖు ఈ మహతి సల్లార్లో ఉన్న ధ్యాన మందిరంలోనే అడుగుపెట్టాను. నా అదృష్టం అప్పుడే ట్రెక్కింగ్ జరగడం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో తిరుమల దిగి నుంచి ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారాన్ని ఆచరిస్తూ తిరుపతి వాళ్ళందరితో కూడా, కంచి రఘురామ్ గారు అయితేమి, సాయి కుమార్ రెడ్డి గారు, శివప్రసాద్ గారు, మా సంగీత్ బాబు గారు, కేశవరాజు గారు, నాకు మొట్టమొదటిగా శ్వాసమే ధ్యాస అని చెప్పిన, పరిచయం చేసిన కన్నస్వామి మాస్టరు, అందరితో కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం కుప్పం నుంచి ఇక్కడి వరకు కూడా టీటీడీ వాళ్ళతో టైఅప్ అయి ప్రోగ్రాములు చేస్తూ, యూనివర్సిటీల్లో ప్రోగ్రాములు చేస్తూ, తిరుమల తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని ఒక దాన్ని సంస్థను స్థాపించి గవర్నమెంట్తో ఇప్పుడు కూడా తుడా ఆధ్వర్యంలో శ్రీనివాసపురం తుడా పార్క్లో భూదేవి పిరమిడ్ ధ్యానాలయాన్ని స్థాపించి అక్కడ కూడా నా లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ సహకారాలతో ఉండే సంస్థలతో కలిసి పనిచేయాలనే తపనతోటి చేస్తున్నాము. అవన్నీ కూడా సక్సెస్గా నడుస్తున్నాయి. అన్నింటికీ కూడా మా తిరుపతి మాస్టర్లు అందరూ కూడా సపోర్ట్గా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మాత్రం మాట్లాడే అవకాశాన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చిన మన ఆత్మీయ, అందరి ఆత్మీయ ప్రియతమ గురూజీ బ్రహ్మర్షి పత్రిజీ గారి సహస్రకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పరమ గురువు అవతార్ బాబాజీ గారికి, సుభాష్ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. మాస్టర్, నా పేరు శారద, నేను చంద్రగిరి. ఇక్కడ ఎస్వి ధ్యాన మందిరంలో మేము రెగ్యులర్గా క్లాసెస్కి వస్తూ ఉంటాం. సో నేను 2022 జనవరి 26వ తేదీ ధ్యానంలోకి వచ్చాను. అందరికిలాగే ఎక్స్పీరియన్స్ నాకు ధ్యానంలోకి రాకముందే
నేను సరైన గురువు కావాలని అనుకుంటే నాకు పత్రి సారు ఒక ఫోటో పేపర్లో వచ్చింది. సో ఆ సరైన గురువు అంటే ఈయన అనేసి నేను స్వాధ్యాయంలాగా 1 సంవత్సరం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు పత్రి సార్ వీడియోస్, నా గురువు ఎవరు అంటే పిఎంసి ఛానల్. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, ఫస్ట్ మీరు పిఎంసి స్పిరిచువల్ వీడియో చూడండి, తర్వాత మీకు వివరణ చేస్తానని. నేను ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచి చాలా రోగాలు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అవన్నీ క్లియర్ చేసుకున్నాను. ముక్కులో గాలి ద్వారా మోకాలు నొప్పులు పోతాయని నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఇదే సత్యాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇంతటి గొప్ప గొప్ప అవకాశాలు పిఎంసి చూస్తే మీకు ఎన్నో దొరుకుతుంది. జస్ట్ నేను ఎంట్రన్స్ మాత్రమే మీకు చెప్తున్నాను అనేసి ఈ అవకాశం ఇచ్చిన నాకు గురువుల దేవులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నా పేరు కె ప్రసాద్ రాజు. నేను 2006 జూన్ 30వ తేదీన ధ్యాన విద్య నాకు జయరాం రెడ్డి గారు ప్రసాదించారు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అతనే ఆధ్యాత్మిక విప్లవ ఉద్యమకారుడు. ప్రపంచానికంతా ఈరోజు ఈ ధ్యానాన్ని ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. అతనికి శిరస్సు వంచి సహస్ర పాదాభివందనాలు. ఇక వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. ఈ ధ్యానం నేర్చుకున్నాక కొన్ని వందల మంది ఉపాధ్యాయులకు, వేల మంది విద్యార్థులకు ధ్యానాన్ని నేర్పించాము. ఎంతోమంది ఆ గురువుగారు చెప్పేట్టు కూసంత ధ్యానం కొండంత లాభం, అలా ఎంతోమంది లాభాలైతే పొందినారు. మరి మా కుటుంబం మొత్తం కూడా ధ్యాన కుటుంబం అయింది. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిఎంసి ఛానల్కి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా తిరుపతి మాస్టర్లు చాలా మంచివాళ్ళు. 1 నిమిషం పైన మాట్లాడు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుజాత, మాది తిరుపతి. నేను ధ్యానంలోకి 2010లో వచ్చాను. ధ్యానంలోకి రాకముందు నేను కూడా చాలా అనారోగ్యాలు ఫేస్ చేసి ఈరోజు ధ్యానం ద్వారాగా చాలామందికి విష్ణు నివాసలో శ్రీవారి సేవకులకు కనీసం 1,00,000 మంది కన్నా చెప్పుంటానేమో ఈ 5 ఏళ్ళుగా. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సంగీత బాబు గారికి, సుజాత మేడం గారికి నా శిరస్సు ఉంచి శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సుబ్బలక్ష్మి. నేను స్పెషల్ మ్యాజిస్ట్రేట్గా రిటైర్ అయ్యి ఈ ధ్యానంలోకి వచ్చాను. యాక్చువల్గా నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఒకరోజు శాంతివంజన ఆవిడ నేను వాకింగ్ చేస్తుంటే ధ్యాన మందిరానికి తీసుకెళ్ళింది. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. కానీ ధ్యానం దేవుడు నాకు ముందే ఎందుకు చెప్పాడంటే, తర్వాత వచ్చేవన్నీ కష్టాలు నువ్వు ఎదుర్కోలేవు అనే ఉద్దేశంతో నాకు ధ్యానం ముందే నేర్పించారు. తర్వాత ఏ రోజు నేను ధ్యానంలోకి వచ్చానో జస్ట్ 6 monthsలోనే నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఆ రోజు నుంచి యాక్చువల్గా 3 years మా హస్బెండ్కి హెల్త్ బాగోక నైట్ టైం ఓన్లీ 2 hours నిద్రపోయేదాన్ని. దానికి కారణం ఈ ధ్యానమే నన్ను రక్షించింది. ఈ ధ్యానమే కనుక నాకు లేకపోతే ఈ పాటికి నా ఫోటో గోడకేలాడుతూ ఉండేది. ఈ రోజుకి ఆ రోజుకి ఏ రోజుకి ఈ ధ్యానమే నన్ను రక్షిస్తుంది. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా నాకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద వాళ్ళతో ఎదుర్కొనే శక్తి ఈ ధ్యానం వల్లే లభించింది. దానికి ముఖ్య కారణం పిఎంసి ఛానల్. ఏ రోజైతే నేను ధ్యానంలోకి వచ్చానో 2019లో వచ్చాను. నెక్స్ట్ కరోనా వచ్చింది. అప్పటి నుంచి పిఎంసి ఛానల్ నేను వదలలేదు. అందరివి సోల్ టాక్ షోలు చూసేదాన్ని ఎక్కువ. ఓకే, దీనివల్ల మనకి చాలా లాభం ఉందని. పత్రిజీకి నాకు అంత కనెక్షన్ లేకపోయినా నాకు పత్రిజీ ఎంత సమానమో పిఎంసి ఛానల్ కూడా అంతే సమానం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పిఎంసి ఛానల్ నేను వదలలేదు. పిఎంసి ఛానల్ చూస్తూ ఉంటే మా ఇంట్లో అందరూ ఈవిడికి పిచ్చెక్కింది, ఆ ఛానల్ ఏంటి, ఆ చూసేది ఏంటని మా వాళ్ళంతా నన్ను ఒక పిచ్చిదానిగా చూశారు. అయినా కానీ నాకు ఆ రోజు ఈరోజు పిఎంసి ఛానలే దేవుడు, దైవం అన్నీ. పిఎంసి ఛానల్ వరకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మన గురువు గారు పత్రిజీకి శతకోట నమస్కారాలు. మీ అందరికీ ఆత్మ బంధువులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు కమలమ్మ. 2012లో వచ్చాను నేను ధ్యానానికి. సుమతి మేడం ద్వారాతో నేను ధ్యానానికి వచ్చాను. అంతకు మునుపు నాకు ఎందుకో ఎక్కువ బాధపడేదాన్ని మనసుకు. ధ్యానానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే మనసు సరిచేసుకొని కంచి రఘురామ్ సార్ మీ ఇంట్లో క్లాసులు పెట్టాలి మేడం అంటే అప్పటి నుండి క్లాసులు కండక్ట్ చేశాను. నేను ధ్యానంలో నేర్చుకునేది ఏమంటే మనం ధ్యానం ద్వారాతో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ప్రపంచంలో అద్భుతాలు కూడా సృష్టించగలనేది నేర్చుకున్నాను నేను. కరోనా టైంలో రోజుకు 10 గంటలు ధ్యానం చేసి కరోనాను తగ్గిపోవాలనుకుంటే కొంతకాలానికి తగ్గిపోయింది. ఎక్కడైనా తుఫాన్లు వస్తేనా అవి ధ్యానం చేసి తగ్గించాను. ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు తిరుపతిలో లాస్ట్ టైం నేను యజ్ఞానికి లేను. ఈ సంవత్సరం ఎంత అద్భుతంగా పిఎంసి ఛానల్ వాళ్ళు చేస్తున్నారంటే మనకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా 3 గంటల అఖండ ధ్యానము మా మిత్రులతో కలిపి ధ్యానం కండక్ట్ చేస్తున్నాను. చాలా సంతోషము నాకు ఈ అవకాశం ఇచ్చిందని. ప్రతి ఒక్క దానికి సంగీత బాబు సార్ కొండపైకి కానీ ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మాకు సహాయం చేస్తుంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పద్మజ మాస్టర్. నాకు 2009లో ధ్యాన పరిచయం అయింది. అది ఎక్కడో కాదు, ఈ మహతి కింద సెల్లార్లో. అక్కడ మా గురువు గారు కంచి రఘురామ్ మాస్టర్ గారు అక్కడ జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవారు. 2011లో పత్రిజీ మాస్టర్ని ఇక్కడే మహతిలోనే కలవడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఆయన ఎంతో సంతోషంగా నన్ను తన హృదయానికి హత్తుకొని కొంత దూరం వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అది చెప్పలేని అనుభూతి. ఇలా ఎందరో మాస్టర్స్ ఈ యజ్ఞానికి ఎంతో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. నేను ఈ మంత్ 1వ తేదీ సాటర్డే హైదరాబాద్ కట్టాలకి వెళ్ళాను. అక్కడ పత్రిజీ మాస్టర్ యొక్క శక్తి స్థల్లో అలా ప్రేమగా ఆ తడిమి అలా నా తలని అక్కడ పెట్టాను. అంతే మాస్టర్. దివ్యజ్యోతి అంటే ఎంతో ఎనర్జీస్ పత్రిజీ మాస్టర్ ఇచ్చారు. అక్కడ ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ అక్కడ ఉన్నాయి మాస్టర్స్. అలాగే పిరమిడ్లో ధ్యానం చేయడం జరిగింది. మహతార్ బాబాజీ కేవ్ లాగా అక్కడ పెట్టున్నారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాను. ఏం కూర్చోన్నావు, జోలి పట్టు, రూపాయి ఇచ్చినా తీసుకొని ఈ యజ్ఞానికి ఇవ్వు, ఏ పని ఇస్తే ఆ పని చేయి అంటూ నాకు సూచన ఇచ్చి పంపించారు మాస్టర్. నేను వెంటనే తిరుపతికి రావడం, మన సంగీత బాబు మాస్టర్ పక్క రోజే పాంప్లెట్స్ తీసుకుని వచ్చేసి ఆ రిసిప్ట్ తీసుకొచ్చేసి ఇచ్చేసాడు. ఎలా తెలిసిందో సార్కి తెలియదు. ఇదంతా మాస్టర్స్ యొక్క అద్భుతం మాస్టర్స్. మరొక విషయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. టిఎస్ఎస్ఎం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించకుండా ఇంత పెద్ద కార్యక్రమంలో తిరుపతి తరపున మేమిక్కడ మాట్లాడడం ఒక అద్భుత అవకాశంగా భావిస్తున్నాము. మన గురూజీ పత్రిజీ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. వినూత్నంగా విశేషమైన కార్యక్రమాలు, ధ్యానము, ధ్యాన ప్రచారం, దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారము, శాకాహార విశిష్టత తెలియపరచడము, పిరమిడ్ భూమి పూజలు, పిరమిడ్ ఓపెనింగ్లు, మెగా పిరమిడ్లు, సార్ ఆధ్వర్యంలో శాకాహార విశిష్టత, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్, గ్లోబల్ కాంగ్రెస్ ఫర్ స్పిరిచువల్ సైంటిస్టు, ఇండియన్ ఫెడరేషన్ ఫర్ స్పిరిచువల్ సైంటిస్టు, కాన్ఫరెన్స్లు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఏది ప్రారంభమైనాక సారు పెట్టిన ఎఫర్ట్ అంతా ఒకటి. ఛానల్ వచ్చిన తర్వాత ఎందరో చెప్తున్నారు మాకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్తోనే మేము ధ్యానం పరిచయం జరిగింది అని. విస్తృతంగా ప్రచారానికి ఎంతో ఉపయోగపడింది.
ఛానల్ ప్రారంభం చేశారు. ఇంకా ధ్యానులుగా మనం ఏం చేయగలుగుతాం? సారు చెప్పిన శాస్త్రీయమైన పద్ధతిలో బాట తప్పకుండా ఆ పద్ధతిలో ధ్యాన మార్గంలో ప్రయాణించడమే మనము గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ, మన పురోభివృద్ధికి మనం బాట వేసుకోవడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓం నమో వెంకటేశాయ. మన పత్రిజీ సార్కి, మన సంగీత బాబు సార్కి, మన సుజాతక్కకి, మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు సార్. మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాము. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే నాకు తెలుసు. సుజాతక్క అయితే బాబన్న ఇప్పుడు చాలా నెలల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తర్వాత నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే, నా పేరు లీలావతి. వీళ్ళ ద్వారానే, సంగీత్ బాబు సార్ ద్వారా, సుజాతక్క ద్వారా, వీళ్ళ ద్వారా నేను 2006లో నేను ధ్యానానికి వచ్చాను సార్. కానీ నాకు ఫస్ట్లో సరిగా రాలేదు నేను. తర్వాత నాకు హెల్త్ ఇష్యూ జరిగింది. అసలు బతకదని చెప్పారన్నమాట. ఒక 10 minutes 20 minutes అని చెప్పారు. ఇక్కడ డిబిఆర్లో చేరిస్తే 1 week అక్కడ పెట్టుకొని కాదన్నారు. తర్వాత అమరా హాస్పిటల్లో చేర్చుకొని అక్కడ కూడా కాదని చెప్పారు. తర్వాత చెన్నై అపోలోకి వెళ్తూ ఉంటే నాకైతే ధ్యానం చేస్తూనే ఉన్నాను, మృత్యుంజయ మంత్రం చెప్పుకుంటూనే ఉన్నాను. నాకైతే లోపల ఏం కాదనిపిస్తోంది. కానీ నాతో కూడా ఉన్న సిస్టర్స్, మమ్మీ అందరూ కూడా ఏడుస్తున్నారన్నమాట. కానీ మెడిటేషన్ అయితే నేను వదలలేదు. అక్కడ అపోలోకి వెళ్ళిన తర్వాత 1 week టెస్టులన్నీ చేసి అన్ని ప్రతి ఒక్కటి నార్మల్లే అని చెప్పారు. నాకు ఈ ధ్యానం వల్లనే నేను బతికి బయటపడ్డానంటే, ఈ ధ్యానం వల్ల అంటే 8 సంవత్సరాలు అయిందన్నమాట. తర్వాత వచ్చి నేను సంగీతం ఎస్వి మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను. ఈ మెడిటేషన్ నాలో ఎంతో అసలు స్ఫూర్తి నింపింది. ఎన్నెన్నో అసలు అనుభవాలు, ఆనందంగా ఉన్నాము. మా ఆయన నాకు సపోర్టు అన్నమాట. నాకు బండి రాదు, ఆయన రోజు తీసుకొని వెళ్ళడం, వదలడము నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే అసలు ఇక్కడ పాడాలనిపించి ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ అందరూ పాడడం లేదు కాబట్టి నేను ఎప్పుడో రేపు లోపల ఒక కీర్తనైనా నేను పాడతాను గ్యారెంటీగా అని అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే నేను ఒక చరణం పాడతాను. మీకు పాటతో చివరిగానా? చాలామంది ఉన్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇచ్చుంటారు కానీ మొత్తం మ్యూజిక్కే కాబట్టి అవకాశం కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు మీనాక్షి. పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానం పరిచయం చేసిన మా ప్రతాప్ సార్కి నా ఆత్మ ప్రణామాలు. నాకు నిద్ర వచ్చేసేది కాదు. ఈ నిద్ర వల్ల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, ఆయుర్వేదిక్ వాడాను. ఎన్ని వాడినా కానీ వాడిన చోపే రిజల్ట్ ఉండేది. తర్వాత నాకు చాలా అనారోగ్యాలు వచ్చి ఆ నిద్ర లేకుండా సమస్యతో చాలా బాధపడుతూ ఉన్నాను. ఈ ధ్యానంలో చేరిన కొద్ది రోజులకే నాకు ఆరోగ్యం బాగుండింది, నిద్ర బాగా వచ్చేది. ఈ ధ్యానం చేరిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను యోగా ఒక ధ్యానమే కాదు, ఒక యోగా, ఒక మ్యూజిక్, సంగీతం నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్కటిలో ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, నేనంటే ఏమి అనేది తెలుసుకున్నాను. నాలో ఉన్న అరిషడ్ వర్గాలు నేను కొంచెం అదుపులో పెట్టుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంగీత్ బాబు సార్కి నా వందనాలు. ఓం నమో నారాయణాయ. నా పేరు ఆదిలక్ష్మి, మాది తిరుపతి. అందరూ ధ్యానులు కావాలని మన గురువు ఆశయం అదే, నా ఆశయం కూడా, అందరూ ఆశయం కూడా అదే. మా అందరికీ తెలుసు ధ్యానం చేసేది. కాకపోతే ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలి. ఇప్పుడు ఉండేవాళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ మందిని తయారు చేస్తాం అందరం కలిపి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణవాళ్ళమ్మకి నా శతకోటి పాదాభివందనాలు. నా పేరు విజయ అండి. నేను ఏపీఎస్పీడీసీలో వర్క్ చేస్తున్నాను. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది 25 ఇయర్స్గా. నాకు ధ్యాన పరిచయం అయ్యి 4 ఇయర్స్ అయింది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఎందుకంటే సర్వం కల్పితం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమహసి అని తెలుసుకున్న తర్వాత నా ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుందండి. అందరూ ధ్యానం చేయాలి, శాకాహారులుగా కావాలని నా మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మన గురువుగారైన పత్రిజీ సార్కి నమస్కారం తెలుపుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. నా పేరు హేమలత అండి. నేను 2020లో ధ్యాన పరిచయం అయింది నాకు. పిఎంసి ఛానల్ ద్వారా కాంతితో అనుసంధానం అనే ప్రోగ్రాం ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ హాయిగా ఉంటున్నాను. నేను ఇక్కడ తిరుమల శ్రీవారి సేవకులకు కూడా ధ్యాన పరిచయం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నా పేరు జ్యోతి. నాకు 2011లో ధ్యాన ప్రచారం అయింది. మా అన్నయ్య ద్వారా రేణుగుంట పరంధామరెడ్డి, ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది. మా కుటుంబం అంతా కూడా ధ్యానం కుటుంబమే. ఆయన ఒక వ్యాన్ ఒకటి తీసుకొని రేణుగుంట మండలం అంతా కూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఆయన బాటలోనే నడుస్తున్నాం మేము కూడా. అలాగే జరుగుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది ఆయన బాడీ వికెట్ చేయడం వల్ల. కానీ ఇప్పుడు మళ్ళా పుంజుకునింది. రేణుగుంట మాస్టర్స్ మళ్ళా క్లాసులు మొదలుపెట్టారు. ఆ క్లాసులకి కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసీకి, మా సంగీత బాబు సార్కి నా హృదయపూర్వక నమస్కారం. ఒకసారి పరంధామరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. చిత్తూరు జిల్లాలోనే పిఎంసి వారికి ఎక్కువ షేర్లు కట్టించినటువంటి వ్యక్తి పరంధామరెడ్డి గారు. మనకు అందుబాటులో లేకపోయినా ఆయన ఎప్పుడు పిఎంసి ఛానల్ అందుబాటులోనే మనకు ఉంటున్నారు. కంటే ఇంకొకసారి పరంధామరెడ్డి గారు సార్ ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. పత్రిజీ గురువు గారికి పాదాభివందనాలు. పిఎంసి ఛానళ్ళకి కృతజ్ఞతలు. నా పేరు శాంతకుమారి. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. పిఎంసి నాకు ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ నా స్కూల్కి వస్తారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి పిఎంసి ఛానల్ చూడమని చెప్తాను. చూసిన దానివల్ల కూడా చాలామంది మార్పు వచ్చింది. వాళ్ళు సిజరింగ్ అనే వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ అయ్యి చాలామంది బాగా చేసుకుంటున్నారు. అది వాళ్ళకి పిఎంసి ఛానల్కి ఎంతో తిరుపతి స్పీచ్ల ద్వారా కృతజ్ఞతలు అందజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇచ్చటికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామాలు. నా పేరు గోపాల్ నాయుడు. నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. నా ధ్యాన ప్రచారం వచ్చి మా గురువు ప్రతాప్ ద్వారా 22 ఫిబ్రవరి 12వ తేదీ జరగడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా సారోళ్ళ పిరమిడ్లోనే 5 to 7 టైం అన్నమాట, ఫిక్స్డ్ టైం. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. అందువల్ల అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ పోగొట్టుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేసి ధ్యానాన్ని అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. అందరూ ఏదో ఒక ధ్యానంతో, నా పేరు హేమలత, అందరూ కూడా ధ్యానంలోకి ఏదో ఒక కష్టంతో వచ్చాము, జబ్బులతో వచ్చాము అని చెప్తారు. కానీ మాకు ఏ కష్టం లేదు, ఏ జబ్బులు లేవండి, ఏ రోగాలు లేకుండా ధ్యానం గురించి ఏందో తెలుసుకోవాలి, ధ్యానంలో ఏమిదో తెలుసుకోవాలి అన్న ఆకాంక్షతో వచ్చాము. కానీ ఇందాక మేడం గారు చెప్పినట్టు ధ్యానంలోకి వచ్చాక కష్టాలు వచ్చాయండి. ధ్యానంలోకి వచ్చినాక 3 నెలలకే కష్టాలు ప్రారంభమయ్యాయి. కానీ అందరూ కూడా ధ్యానంలోకి వచ్చారు, కష్టాలు వచ్చాయి, మీరు ధ్యానం మానేయండి అన్నారు. కానీ ఆ ధ్యానంలోకి వచ్చిన దానివల్లనే ఈ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మాకు వచ్చిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ మా ఫ్యామిలీ అంతా కూడా ధ్యాన కుటుంబంగా మారాము. నాకు అవకాశం ఇచ్చినటువంటి సంగీత బాబు సార్కి, సుజాత మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నా పేరు ఆనంద్ బాబు. నా కేర్ ఆఫ్ అల్మేల్మంగా పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రము. ఎందుకంటే నాకు ధ్యాన పరిచయము, శాకాహార పరిచయము, పిరమిడ్ పరిచయం కూడా పరిచయం చేసినటువంటి ప్రతాప్ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే నాకు
2024 ఫిబ్రవరిలో నేను ధ్యానానికి వచ్చాను. మా ఇంట్లో నాతో పాటు నాకు ఆర్థో ప్రాబ్లము, మా మిస్సెస్కి ఆర్థో ప్రాబ్లము, నాకు ఈఎన్టీ ప్రాబ్లము, మా మదర్కి న్యూరో ప్రాబ్లము, అంటే అనారోగ్య సమస్యలంతా మా ఇంట్లోనే ఉన్నాయి. అందరూ పేషెంట్లమే. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ నాలెడ్జి, డాక్టర్ జీకే గారి నాలెడ్జి ద్వారా అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డామండి. చాలా అద్భుతంగా బయటపడ్డాము. అలాగే థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గురువు గారైన పితామహ పత్రిజీ సార్ పాద పద్మాలకు అనంత కోటి ప్రణామాలు. అలాగే మనం దీనికి మూల కారణమైన స్వర్ణమాల అమ్మని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆమె ద్వారా, ఆమె సార్ని విడిచిపెట్టబట్టి మనకందరికీ ధ్యానం అనేది దొరికింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మేడంని, సార్ని అందరినీ గుర్తుపెట్టుకోవాలి. సార్ మనకేం చెప్పినారంటే ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగాకారిణి, సత్య జ్ఞాన ప్రసాదని. ధ్యానం వల్ల పొందలేదంటూ ఏమీ లేదు. నాకు 2003లో షిరిడీలో గురు పౌర్ణమి రోజు ధ్యానం పరిచయం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం ధ్యానం. దానికి మూల కారణం స్వర్ణమాలమ్మ పత్రిజీ సార్కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. జగద్గురు అయినటువంటి పత్రి సార్కి, స్వర్ణమాలమ్మకు, మరి ప్రతిరోజు జ్ఞానము ధ్యానము నేర్పిస్తున్న తట్టపత్రి వీరరాఘవ సార్కి, మరి రాజలక్ష్మి గారికి నాకు అనంత కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన మాస్టర్లందరికీ నా శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి ధ్యానం అంటే ఎంతో గొప్పది. ధ్యానం నేర్చుకున్నాకనే నేను ఎన్నో తెలుసుకున్నాను. మరి ఇంతకుముందు నాకు ఇవన్నీ ఏం తెలియదు. కానీ మరి సర్వరోగ నివారణ ధ్యానం అంటే ఆనందము ఆరోగ్యము పొందేది ధ్యానంలోనే. కానీ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ఈ మార్గంలోకి రావాలని నేను ఎంతోమందికి చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రతాప్ సార్ ఇంతకుముందు అక్కడ ఉండి వాళ్ళందరికీ మార్చినారు ధ్యాన మార్గంలోకి. మరి ఇప్పుడు సంగీత బాబు సారు, మరి సుజాత మేడం ఈ మార్గంలోకి అందరినీ తెప్పిస్తున్నారు. మరి ఇక్కడ వచ్చిన మాస్టర్లు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక్కడికి వీచేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు హేమలత. 5 సంవత్సరాలుగా మేము మెడిటేషన్ చేస్తున్నాము. అలవేలు మంగ ధ్యాన ఆరోగ్యంకి రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తుంటాము. ఇంతటి ఆత్మ జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వీచేసిన అందరికీ కృతజ్ఞతలు. నాకు ఇట్టది గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పద్మ, తిరుపతి అండి మాది. నేను పిఎంసి ద్వారా 2022లో నాకు పరిచయం అయింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. అందరికీ నమస్కారం. పత్రిజీ గురువు గారికి పాదాభివందనాలు. పత్రిజీ అంటేనే జ్ఞానము, జ్ఞానం అంటేనే పత్రిజీ. మనం అందరం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. ప్రకృతి మనం ఏం చేస్తున్నా గమనిస్తూ ఉంటుంది. నా పేరు లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. అందరికీ ఆత్మ నమస్కారములు. నా పేరు సంజీవరాయుడు. 2004 నుంచి మహతి సెల్లాల్లో ధ్యానం నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న ధ్యానము ఎంతో ప్రశాంతత నాకు ఇచ్చింది. అట్లే ఎంతోమంది ధ్యానులుగా మేము తయారు చేస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు యుగేష్. నేను మోహన్ బాబు యూనివర్సిటీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాను. నేను 10th క్లాస్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు వచ్చాయి. అలాగే ప్రతి ఒక్కరు అంటారు విద్యార్థులకు ధ్యానం ఎందుకు అని చెప్పి. కానీ ధ్యానం చేయాల్సింది ఎవరంటే యూతే అండి. వ్లాదిమిర్ లెనిన్ అనేసి ఒక రష్యా ప్రెసిడెంట్ చెప్తారు, మీరు ఏదైనా దేశాన్ని సర్వనాశనం చేయాలంటే ఆ దేశంలోని యూత్ని నాశనం చేయండి అని చెప్పి. అలాగా యూత్ నాశనం కాకుండా, చెడుదారిలో పోకుండా దేశాన్ని రక్షించాలంటే వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం రావాలి. ప్రతి ఒక్క యూత్ మెడిటేటర్ అయ్యి వెజిటేరియన్ అయితేనే వాళ్ళకి మంచిది, మన దేశానికి మంచిది, దేశంతో పాటు ప్రపంచానికి మంచిది. ఇలాగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని, తెలిసిన పిల్లలందరికీ ధ్యానాన్ని పరిచయం చేసి వాళ్ళందరినీ మంచి మార్గంలో తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా దేశాన్ని, ప్రపంచాన్ని శాంతివంతంగా నడిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ యుగేష్. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలకు నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు దుర్గయ్య అని, తిరుపతి. నేను సంగీత బాబు ప్రసాద్ ద్వారా
ధ్యానంలోకి వచ్చాము. ఇప్పుడు 2009 నుంచి మేము ఇక్కడ ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకుంటున్నాము. అందరూ ఇలాగే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓం నమో వెంకటేశాయ అండి. నా పేరు పిరిమిడ్ రమేష్. పత్రి సార్ అంటే నాకు ఇష్టము. 99లో 9th క్లాస్ చదివారు. పత్రి సార్ నాకు పరిచయం అయినాడు. ఉరవకొండ పిరమిడ్లో 40 ఎకరాలు మౌనం చేసిన తర్వాత గురువుగారితో నేను రోజు వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుందనేసి ఒక బ్యాగ్ నిండా పిరమిడ్స్, బ్యాగ్ నిండా బుక్స్ తీసుకుని సార్ ఇండియాలో ఎక్కడుంటే అక్కడ నేను బుక్స్ పెట్టేవాడిని అండి. అలానే ఎంకామ్ ఎంబీఏ అయిపోయాక సార్ని అడిగితే సార్ నాకు ఒక పోస్ట్ ఇచ్చాడు, IPS అని, ఇండియన్ పిరమిడ్ సర్వీస్ అని. ఎక్కడ పిరమిడ్స్ ఉంటే అక్కడ వెళ్ళి నువ్వు వర్క్ చేయ రమేష్ అని చెప్పాడు. ఆ రోజు నుండి ఈరోజు వర్క్ చేస్తానండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను PMCని చూసి ధ్యానంలోకి వచ్చాను. సేతు విజ్ఞానానికి కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓం నమో వెంకటేశాయ అండి. నా పేరు వరలక్ష్మి. నేను 2021 క్రిస్మస్ రోజు ధ్యానంలోకి వచ్చానండి. ఆ రోజు పత్రిజీ సార్ని చూశాను. ఇప్పుడు నన్ను ప్రజెంట్ నడిపిస్తున్నది వచ్చి సంగీత బాబు సుజాత గారండి. నేను తిరుమలలో కూడా శ్రీవారి సేవకులకి ధ్యానం చెప్పడానికి నన్ను స్పెషల్ ఇన్వైట్గా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులకి, మన ప్రీతమ గురుదేవులకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నా పేరు ప్రసాద్ రెడ్డి. నేను PMC ద్వారా ధ్యానంలోకి వచ్చాను. నా యొక్క జీవితాన్ని ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత అంటే ఒక బుక్ రాయొచ్చు. అంత అద్భుతంగా నా జీవితాన్ని సుందరకాండలా మార్చుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. నా పేరు సుజిత. నేను 2019లో మా సార్ ద్వారా PMC ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం ద్వారా సరైన జీవితాన్ని ఎలా జీవించాలని నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి అనంత కోటి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు మీకు అందరికీను ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గురూజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఇక్కడ వచ్చిన ధ్యాన మిత్రులకు నా యొక్క వందనములు. నా పేరు రామదాసు. నేను రిటైర్డ్ రైల్వే హెల్త్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినాము. మనమందరము ధ్యానంలోకి రావడము పూర్వజన్మ సుకృతిగా భావించాలి మాస్టర్స్. మనము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్న సత్యము 10 మందికి ప్రచారం చేస్తూ మనము కూడా చివరి శ్వాస వరకు ధ్యానంలో ఉండి మన పత్రిజీ ఆశించిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్, ధ్యాన జగత్ సాధించుకున్నాము. ఇంకా పిరమిడ్ జగత్, సాకార జగత్ ఉంది. అది ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరడమైంది. ఈ అవకాశం మీ అందరూ ధన్యవాదం తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కనకరాజు. నేను 2003వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ధ్యాన పరిచయం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ధ్యానం గురించి నేర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, PMC అనేటువంటిది పత్రిజీ గారి యొక్క కళల ప్రపంచము. ఎంతో అద్భుతంగా యావత్తు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో PMCని తీసుకొని వచ్చారు కరోనా టైం ముందులో. అప్పుడు పత్రిగారి తర్వాత ఏమవుతుంది అని చెప్పి ఆలోచనలో ఉన్న సందర్భంలో ఈరోజు PMC ద్వారా కొన్ని లక్షల మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా మన ధ్యానం ప్రభంజనం సృష్టిస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మన తిరుపతిలో మనమందరం ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ ధ్యాన మహాయజ్ఞం జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ అందరికి కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందు నేను మా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే సమయపాలన చేసి వారికి ఇచ్చినటువంటి సమయంలోనే వారు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పి మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, మీకు తరువాత కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా సకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం కలుగజేసినందుకు మా మిత్రులందరికీ, అమ్మలకి, అయ్యలకి అందరికీ థ్యాంక్స్. అలాగే
అలాగే చివర్లో సారు మేడం గారు ఎస్వి ధ్యాన మందిరంలో ప్రతినిత్యము అన్నమయ్య కీర్తనలతో శ్రీవారిని ఆరాధిస్తూ ఉంటారు. మేడం ఇలా రండి. కీర్తి సమర్పణతోటి కొనసాగించండి. ఓం నమో వెంకటేశాయ. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో నమో, నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. జలదిశయన రవిచంద్ర విలోచన, జలదిశయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత శరణయుగా, జలదిశయన భవబంధ విమోచన, శలరుహ భవనుత శరణయుగా, బలిబంధన గోపవధూ వల్లభ, బలిబంధన గోపవధూ వల్లభ, నలినోదరతే నమో నమో నమో, నలినోదరతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంతమంది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ఉన్నారు, ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే దీనికి మూల కారణం ఫౌండేషన్ అయినటువంటి సముద్రాల లక్ష్మణయ్య గారు, భీమాస్ రఘు గారు, కంచి రఘురామ్ గారు, వీళ్ళందరూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించడం వల్లే మేము ఏం చేసినా దానికి వాళ్ళ ప్రోద్బలం వల్లే చేశాము. కాబట్టి వాళ్ళకి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా మా తిరుపతి మాస్టర్లకు వద్దు గట్టిగా చెప్పలు కొట్టండి. మాకు 12 గంటల 25 నిమిషాల వరకు స్లాట్ ఇచ్చినారు, కానీ 11 గంటల 50 నిమిషాలకే స్లాట్ ఇచ్చేసినాం సార్. మీకు వద్దు గట్టిగా చెప్పండి. తిరుపతి వారు పిఎంసి పైన ఎంత మమకారము ప్రేమ అంటే, పిఎంసి ప్రపంచాన్ని, ఎం అంటే మంచి, సి అంటే చేసేదే, ప్రపంచాన్ని మంచి చేసే ఛానలే పిఎంసి ఛానల్. సార్ రేపు కొండ విషయం ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తాను, ఒక 5 నిమిషాలు. నిన్న పరిలాపతి మేడం గారు అన్నారు, మనం తిరుమల కొండపైన ధ్యానం గురించి నిన్న ఎలా ఏమి అనేసి మనం డిస్కస్ చేసుకున్నాము. మనం అందరం రేపు సాయంత్రం ఇక్కడ యథాప్రకారం ధ్యానం అయిపోయినాక 6 గంటల ధ్యానం అయిపోయిన తక్షణమే, దానికి ముందు 3 గంటలకు వచ్చేవాళ్ళు కూడా నేను అక్కడే ఉంటాను, 3 నుంచి అక్కడే ఉంటాను. తిరుమల కొండపైన
దక్షిణ మాడ వీధిలో లాస్ట్లో వస్తే అనంతాల్వార్ తోట అని అంటారు. దాని పేరు అనంతాల్వార్ తోట. అనంతాల్వార్ తోట కాడికి కానీ నేరుగా అక్కడికి మనం అంతా చేరుకోగలిగితే మనము భోజనాలంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రదేశంలోనే మనం అందరం భోంచేస్తాం. ఎందుకంటే టీటీడీ వారి దగ్గరే మనం భోంచేస్తే అది పద్ధతిగా బాగుంటుంది. కాబట్టి మనం అందరం మొదట భోజనాలందరికీ అక్కడే ఉంటుంది. అక్కడ ఎవరు భక్తులకు టీటీడీ వాళ్ళే పెడుతున్నారు, మనం పెట్టేది కాదు, భక్తులకు టీటీడీ వాళ్ళే పెడుతున్నారు. కాబట్టి అటువంటి టీటీడీ వాళ్ళకి వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అలాగే నైట్ ఎవరన్నా అక్కడ ఉండాలనుకుంటే పిఏసి పిలిగ్రమ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పిలిగ్రమ్స్ ఏం సార్ అది పేరు పిఎస్సి 5 బస్టాండ్ సమీపంలో ఉంటుంది, కొత్తగా కట్టింది. అక్కడికి చేరుకుంటే కొంచెం వసతి సౌకర్యంగా దొరుకుతుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారే ఒక 5,000 మంది ఉండేటట్టుగా వాళ్ళు తిరుమల తిరుపతి ఏర్పాటు చేశారు. అక్కడ అకామిడేషన్స్ ఉంటాయి. నైట్ రావాలనుకున్న వాళ్ళు దిగేయచ్చు. రాత్రి 11:45 వరకు బస్సు సౌకర్యం కిందికి ఉంటుంది. ఒకవేళ నైట్ ఉండాలంటే అక్కడ కూడా ఉండేదానికి కూడా మన వాళ్ళందరూ ఉండొచ్చు. బ్యాగ్స్ ఎవరన్నా ఆడ పెట్టుకోవాలనుకుంటే ఆధార్ కార్డు కంపల్సరిగా ఎత్తుకొని పోవాలను. అలాగే దర్శనానికి కానీ ఎవరైనా వెళ్ళాలనుకునేటట్టుగా ఉంటే కూడా ఆడ క్యూ లైన్స్ ఉంటుంది. ఆ లైన్లో వెళ్ళిన తక్షణమే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ టైం ప్రకారం మనం బయటకు వచ్చేసినామంటే ఆ టైం ప్రకారం బయట వచ్చి మన యథాప్రకారం మన ప్రదేశాలంతా చూసుకున్నా కూడా యథాప్రకారం ఆ టైంకి మనం లోపలికి వెళ్తే కూడా 2 గంటల్లో కూడా అక్కడ దర్శనం అయిపోతుంది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. దానికి కూడా ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మరొక సూరి చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి ముందర భాగం తూర్పు, వెనక భాగం దక్షిణ, లెఫ్ట్ భాగం పడమర సైడు, ఈ పక్క వచ్చేసి ఉత్తర భాగం వచ్చేసి మన వరహాస్వామి ఉంటుంది. మీకు ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే దక్షిణ మాడ వీధి రాసుకోండి. దక్షిణ మాడ వీధిలో లాస్ట్లోకి రండి అందరూ. దక్షిణ లాస్ట్లో వస్తే అక్కడ నేను ఉంటాను. ముఖ్యంగా రేపు శ్రావణ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఇది కూడా కాబట్టి ఆయన జన్మ తీసుకున్నట్టు ప్రదేశం కాబట్టి రేపు గరుడ సేవ కూడా అక్కడ ఉంటుంది 7 గంటల నుంచి. అంటే స్వామివారిని మీరు లోపలే చూస్తూ ఉంటారు, కానీ స్వామివారిని కూడా బయట తీసుకొని వచ్చి గరుడ వాహనంలో బయట తీసుకొని వచ్చి 4 మాడదుల్లో తిప్పుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనంతాలవారి గుడికాడికి 6 గంటలకు కానీ 6-6:30 చేరిగితే 7 గంటలకు 7:25 ఆ వాహనం అక్కడికి వస్తుంది. అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని మనం యథాప్రకారం రాత్రి ఉండాలనుకున్న వాళ్ళు అక్కడ ఉండండి. ఒకవేళ వచ్చేయాలనుకునే వాళ్ళు కిందికి దిగేస్తాం. థ్యాంక్ యూ. ఒక్క తూరి సంగీత బాబు గారు అంటే ఒక్క తూరి గట్టిగా చెప్పాలి కొట్టండి గట్టిగా. ఇందాక ఎత్తుకుపోదాం అన్నాడు చూడండి, సంగీత బాబు గారు అంటే ఎత్తుకుపోదాం, గట్టిగా చెప్పాలి కొడదాం. మాస్టర్స్, ఇక్కడ ఎవరెవరైతే ఈ మాస్టర్స్ ఉన్నారో ఈ తిరుపతి దేనికయ్యా వేదిక అంటే మనం ఏ పుస్తకాలు అయితే చదివామో, ఏ ఆడియో క్యాసెట్లు అయితే విన్నామో అవన్నీ చేసిన మన గొప్ప మాస్టర్ డి శివప్రసాద్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటయ్యా తిరుపతి అంటే సాయి కుమార్ రెడ్డి గారు. మరి మన ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి తన జీవితాన్ని పణంగా పెట్టారు ఆయన. సాయి కుమార్ రెడ్డి సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటయ్యా తిరుపతి అంటే కేశవరావు సార్ గురించి చెప్పు. ధ్యాన జగత్ మ్యాగజిన్ ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ నుండి ఈనాటి ధ్యాన జగత్ వరకు ఎంతోమంది ధ్యానంలోకి రావడానికి ఉపయోగపడే నవ్య యుగ దివ్య భవ్య మాసపత్రిక. గట్టిగా చప్పలు కొడదామా? ధ్యాన జగత్తు చూసే నేను ధ్యానంలోకి వచ్చానండి. ఇవాళ ఎంఎల్ రామ్ ఇక్కడ నిలబడ్డాడంటే ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ చదివి పత్రిసార్ గురించి తెలుసుకొని ఆ తర్వాత పత్రిసార్ని కలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చాం. సో అలా ఎంతోమంది పిరమిడ్ నిర్మించిన వాళ్ళు, ఇప్పుడు ఎంతోమంది వస్తున్న వాళ్ళు పిఎంసి ద్వారా ధ్యాన జగత్తు ద్వారా వస్తున్నారు. వారికి గట్టిగా చప్పలు కొడదాము. మరి అలాగే మీరుండండి. అలాగే ఆల్ పిఎంసి డైరెక్టర్స్, ట్రస్టీస్ అందరూ స్టేజ్ మీదకి రావాలి మన మాస్టర్స్ను మనం ఘనంగా సన్మానించుకోవడానికి. దానికంటే ముందు పులిరామ్ మోహన్ రావు సార్ స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పులిరామ్ మోహన్ రావు సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆల్ పిఎంసి ట్రస్టీస్, డైరెక్టర్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటయ్యా తిరుపతి అంటే అన్న నువ్వు నిలబడు. ఏంటయ్యా తిరుపతి అంటే
ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు తుమ్మూరు తీర్థం. ఏంటయ్యా తిరుపతి అంటే 2003లో ధ్యాన మహాయజ్ఞం. 2003లో ఉనికిలి సుబ్బారావు గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆయన లోపలికి వచ్చారు. వస్తే 7 రోజుల పాటు బాత్రూమ్కి వెళ్ళలేదు, ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు, కళ్ళు తెరవలేదు. నాన్ స్టాప్గా 7 రోజులు ధ్యానంలో ఉన్నారు ఆయన. ఉనికిలి సుబ్బారావు సార్ మాస్టర్కి గట్టిగా చెప్పలు కొడతాం. తిరుపతి అంటే చెప్పడానికి ఒక రోజంతా పడుతుంది, అంత టైం మనకు లేదు. కాబట్టి ఈ మాస్టర్స్ అందరికీ మనందరం లేచి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. మీరు కూర్చోండి, మనందరం లేద్దాం, ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. మీ చప్పట్లు వాళ్ళు చేసిన సేవకు, మీ చప్పట్లు వాళ్ళకి ఎంకరేజ్మెంటు, మీ చప్పట్లు వాళ్ళను ఇంకా మరిన్ని సేవలు చేయడానికి, ఇంకా ఇంకా ఈరోజు శక్తిలో మునిగిపోవాలి ఈ మహతి ఆడిటోరియం. ఇంకా ఇంకా మీ అందరికీ పాదాభివందనాలు. తిరుపతి అంటే కంచి రఘురామ్ గారు, గట్టిగా చప్పాలు కొడదాం వారికి కూడా. బ్రహ్మర్షి కంచి రఘురామ్ గారు, గట్టిగా చప్పాలు కొడదాం. దయచేసి కూర్చోండి. ఇటువంటి మాస్టర్లను మనం ఇప్పుడు చక్కగా సన్మానం చేసుకుంటున్నాం. మాస్టర్స్ తిరుపతి అన్నప్పుడు పత్రి సార్ భీమాస్ రఘు గారికి ఎంతో పెద్దపీట వేశారు. ఈరోజు పత్రి సార్ను ఎవరైనా చూసుకుంటారు, కానీ పత్రి సార్ అంటే ఏదో కూడా తెలియనప్పుడు వాళ్ళ హోటల్లో ఒక రూమ్ ఇచ్చి ఆయనకు మంచి భోజనం పెట్టి ఆయనకు ఒక కారు ఏర్పాటు చేసి ఆయనకు దావకు రావడానికి పోవడానికి ఖర్చులు ఇచ్చి ఏమీ తెలియనప్పుడు చేసిన మహానుభావుడు భీమాస్ రఘు గారు. ఆయన భౌతికంగా లేరు, బాడీ వెకెట్ చేశారు. వారి ఆత్మకు వినబడాలి చెప్పట్లు. భీమాస్ రఘు గారికి, భీమాస్ రఘు గారికి, భీమాస్ రఘు గారికి, కంచి రఘురామ్ గారికి, శివప్రసాద్ గారికి, సాయి కుమార్ రెడ్డి గారికి, కేశవరాజు గారికి, ఆల్ తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కి గట్టిగా గారికి గట్టిగా ఘనంగా వీళ్ళందరినీ మనం సన్మానం చేసుకుందాం. అలాగే మహామహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య గారు, ఆయన పత్రి సార్ ఆయన అంటే పత్రి సార్కి ఎంత ఇష్టమో మాటలో చెప్పలేం. ఆయన కూడా భౌతికంగా లేరు. ఇప్పుడు మన చప్పట్లు ఆయనకు వినబడాలి గట్టిగా. పత్రి సార్కు మరి బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు ఇచ్చేటప్పుడు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు వాళ్ళు. అలాగే మేడసాని మోహన్ గారు, ఆయనకు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత చరిత్ర ఉంది తిరుపతికి. ఏంటి మనకు టైం ఆల్రెడీ అయిపోయింది, కానీ చెప్పాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అన్నది పిఎస్ఎస్ఎంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. సో అటువంటి మాస్టర్స్ను మనం సన్మానం చేసుకుంటున్నాం. మ్యూజిక్. ఆల్ పిఎంసి ట్రస్టీస్, డైరెక్టర్స్ అందరూ మన మాస్టర్స్ని సన్మానం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు. ఇంతమందికి సన్మానం ఒకటే వేదిక మీద పిఎస్ఎస్ఎంకే చెల్లింది. అది ఎవరికైనా ఒకరికి సన్మానం చేస్తారు, ఇద్దరికి సన్మానం చేస్తారు. ఇంతమందికి సన్మానం. మరి ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, ప్రతి ఒక్కరిని చక్కగా మనం వాళ్ళని కృషిని చెప్పడం పిఎస్ఎస్ఎంలో పత్రిజీ మనకు నేర్పించారు. ఇలాంటి సంస్కృతిని మనకు నేర్పించిన పత్రి సార్కి ఒకసారి గట్టిగా చెప్పట్లు. గట్టిగా. ఒక ఫోటో దిగుదాం అందరం కలిసి.
కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే కూర్చోండి. కూర్చున్న వాళ్ళు వెనకలైన వాళ్ళు నిలబడండి. వెనుక వైపు నిలబడండి. మీరు కూర్చోండి. సుజాత మేడం మీరు కూర్చోండి. సంగీత బాబు గారు కింద కూర్చోండి. కింద కూర్చో. కింద కూర్చో. పైన కూర్చోండి. మేడం కాళ్ళ దగ్గర కూర్చోండి. సంగీత బాబు గారికి, సుజాత మేడం గారికి ప్రత్యేకంగా వారికి టీఎంసీ తరపున సన్మానం చేద్దాం మనం. సంగీత బాబు గారికి, సుజాత మేడం గారికి. ఒకసారి గట్టిగా చెప్పండి కూడదాం. ఎంత అద్భుతంగా ఉందో. గట్టిగా ఇంకా. ఎస్. ఓకే. ముఖ్యంగా మాస్టర్స్, ఏది ఏమైనా సంగీత బాబు గారు, అమ్మ సుజాత గారు ఈ ధ్యాన మహాయజ్ఞం జరగడానికి అత్యంత 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 ముఖ్య కారణం. ఈ ఇద్దరు మాస్టర్స్కి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. సంగీత బాబన్న బయట కనబడుతున్నాడు. ఆయన హీరో, అమ్మ డైరెక్టర్. అమ్మ బయట కనబడదు. ఎంత వర్క్ చేస్తుంటారో. స్పిరిచువల్ నాలెడ్జ్ను భౌతికంగా మనం కళ్ళతో చూడాలి అంటే కనుక ఆ యొక్క వినయము, విధేయత, శ్రమ, కృషి, పట్టుదల, ప్రోత్సాహం ఇవన్నీ కలిపితే సుజాతమ్మ. అమ్మ గట్టిగా చేపట్లు కొడదాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తక్కువగా చెప్పాను. చాలా చాలా కృతజ్ఞతలు. మరి తిరుపతి నుంచి పిఎస్ఎస్ఎంకి ఎంత అందిందో, పిఎస్ఎస్ఎం ద్వారా ఈ ప్రపంచానికి ఎంత అందిందో తిరుపతి మాస్టర్స్ అందరూ కూడా ఒక ఊరిలో ఒకరుంటే ఎక్కువ. కానీ సాయి కుమార్ రెడ్డి సార్ది తిరుపతి, కానీ హైదరాబాద్కి వచ్చి ఉన్నాడు పత్రి సార్ చెప్తే. కేశవరావు సార్ది తిరుపతి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకు. 13 ట్రస్టులలో ట్రస్టీ అయినా. ఇవన్నీ వదిలేసి పత్రి సార్ ఒక మాట చెప్తే వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. శివప్రసాద్ సార్ తిరుపతి, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు ఆయన. ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటాడు. ఇంతమంది మాస్టర్లను ఒకటే ఊరిలో మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎంకి ఇది ఒక బ్యాక్ బోన్ తిరుపతి చెప్పొచ్చు మనం. సో ఈ మాస్టర్లకు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా గోవిందా. నెక్స్ట్ ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము గారు.